హాయ్ అండి, వెల్కమ్ టు దేవీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు బచ్చల కూర వండుతున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే ఇంగువ కూడా వేసుకోవాలండి. పప్పులోకి ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 5-6 వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న బచ్చల ఆకును శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. దీన్ని శుభ్రంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక టీ గ్లాసు పెసరపప్పును తీసుకున్నానండి. దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టాను. నానబెట్టిన ఈ పెసరపప్పును ఇప్పుడు ఇందులో వేయాలి. పెసరపప్పు తొందరగానే నానిపోతుంది కాబట్టి ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆకు ఉడికేంతవరకు కూడా దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. మరొకసారి మధ్య మధ్యలో తీస్తూ పప్పును కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెంగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, చాలా దగ్గరగా అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన టేస్టీ బచ్చల కూర పప్పు రెడీ అయినట్లే. మీకు సాల్ట్ అది ఇప్పుడే చూసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకసారి కొంచెం మెత్తగా గరిటెతో నొక్కితే సరిపోతుంది. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది. ఎంతో టేస్టీ అయిన పప్పు బచ్చల కూర రెడీ అయిపోయిందండి. ఆకుకూరలను వారానికి 2 సార్లు అయినా మనం ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది. నేను కంపల్సరీ వారానికి 2 సార్లు ఇలా పప్పులో కానీ లేదా విడిగా కానీ ఆకుకూరలను వండుతాను. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన పప్పు బచ్చల కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ అండి. చూసారా, పప్పు బచ్చల కూర రెడీ అయింది. థ్యాంక్ యూ.